హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ఇవాళ బతుకమ్మ పండగ. బతుకమ్మ అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది తంగేడు పూలు. మరి ఇక్కడ కనిపిస్తున్న ఈ పువ్వులని ఏమంటారో కామెంట్స్లో చెప్పండి. ఈ సంవత్సరం మేము మా ఇంట్లో బతుకమ్మ పండగ ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూడండి. అలాగే అసలు బతుకమ్మ పండగ ఎలా మొదలైంది అనే దాని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాము. మహాలయ పక్షాల్లో చివరి రోజు అమావాస్య రోజు బతుకమ్మ పండుగ మొదలు పెడతారు. ఈ అమావాస్యనే పెత్ర అమావాస్య అంటారు, లేదా పితృ అమావాస్య అని కూడా అంటుంటారు. అయితే ఇక బతుకమ్మ ఎలా పుట్టింది అనే విషయానికి వస్తే, తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకు రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాసరాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పటి వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు, చోళరాజు పరాంతక సుందర చోళ కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యాశ్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళరాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వర ఆలయ శివలింగానికి బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడవచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ అంటే పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదేనని అంటారు. మరి బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. 9 రోజుల పాటు ప్రతిరోజు ఒక రకమైన నైవేద్యం సమర్పిస్తారు. ఈ 9 రోజులలో భాగంగా మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అని, రెండవ రోజు అటుకుల బతుకమ్మ అని, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, నాలుగవ రోజు నానెబియ్యం బతుకమ్మ అని, ఐదవ రోజు అట్ల బతుకమ్మ అని చేస్తారు. అయితే 6వ రోజు అలిగిన బతుకమ్మ అంటారు. ఇది ఆశ్వయుజ పంచమి. ఈరోజు నైవేద్యమేమీ సమర్పించరు. ఇక 7వ రోజు వేపకాయల బతుకమ్మ అని, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అని, ఇక చివరి రోజు అంటే 9వ రోజు సద్దుల బతుకమ్మ అని చేస్తారు. మొత్తానికి అవి అండి బతుకమ్మ గురించి విశేషాలు. అయితే ఇవాళ బతుకమ్మ పేర్చింది మా అక్కే. తరువాత బతుకమ్మ ఆడిన ఈ క్లిప్స్ కూడా మా అక్కే షూట్ చేసింది. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.